కేంద్ర సర్వీసుల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు ఎందుకని ప్రశ్నించిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్మితా వ్యాఖ్యలపై దివ్యాంగులు మండిపడుతున్నారు. తాజాగా స్మితా వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి సీతక్క స్పందించారు. ఆమెపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. ఇక సమావేశాలకు హాజరవుతున్న క్రమంలో అసెంబ్లీ ఆవరణలో మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన చిట్ చాట్ లో స్మితా సబర్వాల్పై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఎదుటివారి వైకల్యాన్ని చూసి నిందించకూడదు అని హితవు పలికారు. ఆమె వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నట్లు తెలిపారు. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను ఖండిస్తున్నా. ఆమె వ్యాఖ్యలు ముఖ్యమంత్రి దృష్టిలో ఉన్నాయి. అయినా కూడా ముఖ్యమంత్రి దృష్టికి మేము తీసుకెళ్తామని మంత్రి సీతక్క అన్నారు. ఐఏఎస్ అధికారులు అంటే బాధ్యతగా ఉండాలని స్మితా సబర్వాల్ కు సూచించారు. ఉన్నతాధికారి హోదాలో ఉండి దివ్యాంగులపై ఇలాంటి మాట్లాడటం సరికాదని సూచిస్తూ వైకల్యాన్ని కించపరచొద్దని చెప్పారు. ఇదే క్రమంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసి వాళ్ళు తమ బుద్ధి వైకల్యాన్ని చూపిస్తున్నారంటూ సీతక్క మండిపడ్డారు. ఇదే సమయంలో దివ్యాంగులపై స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై సీనియర్ టీడీపీ నేత ఏపీ మాజీ మంత్రి కేఎస్ జవహర్ స్పందించారు. ఇందులో భాగంగా ఆమె వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇలాంటి వారు ప్రభుత్వ పదవుల్లో కొనసాగే అర్హత లేదని వ్యాఖ్యానిస్తూ ఆమె క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. అనంతరం మరింత ఘాటుగా రియాక్ట్ అయ్యారు జవహర్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.